హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, వర్గ సమీకరణం యొక్క మూలాలు 2 మైనస్ పి ఎక్స్ స్క్వయర్ ప్లస్ 2px మైనస్ p ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 సమానంగా ఉంటే అంటున్నాడు. అంటే ఈక్వల్ గా ఉంటే అంటున్నాడు, రైట్? p విలువ ఎంత? సో ఎప్పుడైతే రూట్స్ ఈక్వల్ గా ఉన్నాయని అన్నాడు మనకి, సో దానికి వచ్చేసి మనం బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 అనే ఫార్ములా యూజ్ చేస్తామండి, రైట్? సో చూడండి, ఇప్పుడు బి స్క్వేర్ ఇది ఎలా ఉంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనే ఫార్ములా ఉందా ఈ ఈక్వేషన్? సో ఏ ప్లేస్ లో ఎంత ఉంది? 2 మైనస్ పి, బి ప్లేస్ లో 2p, సో సి ప్లేస్ లో మైనస్ ఆఫ్ p ప్లస్ 1, రైట్? బి స్క్వేర్ అంటే 2p హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్ లో 2 మైనస్ p, సో సి ప్లేస్ లో మైనస్ ఆఫ్, సో ఈ మైనస్ తో లోపలికి మల్టిప్లై చేసేసుకుంటున్నా, సో మైనస్ p మైనస్ 1, రైట్, ఈక్వల్స్ టు 0, అంతే కదా? సో 2p స్క్వేర్ 4p స్క్వేర్ మైనస్, చూడండి 4 ఇంటూ 2 8, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 4 ఇంటూ p 4p, రైట్? ఇది మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ 1 ఇలాగే ఉంది. నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేస్తాను నేను, చూడండి 4p స్క్వేర్ మైనస్, సో 8 ఇంటూ మైనస్ p, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8p, సో సిమిలర్లీ మైనస్ 8 ఇంటూ మైనస్ 1 ప్లస్ 8, ఇప్పుడు ఇక్కడ యూపీతో, సో మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4p స్క్వేర్, రైట్? అలాగే మైనస్ 4 ప్లస్ 4p ఇంటూ మైనస్ 1 మైనస్ 4p ఈక్వల్స్ టు 0. చూడండి, ప్లస్ p 4p స్క్వేర్ మైనస్ p స్క్వేర్, సో 8p లోంచి 4p పోతే 4p ప్లస్ 8 ఈక్వల్స్ టు 0, రైట్? సో చూడండి 4p, ఈ ప్లస్ 8 కాస్త అటుపక్కకి వెళ్ళిపోయిందంటే 8, సో 4 2 జా 8, p వాల్యూ ఎంత వచ్చింది మనకి? మైనస్ 2, రైట్? ఇక్కడ ఉంది p వాల్యూ మైనస్ 2. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ జనాభా 4 లక్షలు. ఇది మొదటి సంవత్సరంలో 20% పెరిగింది మరియు రెండవ సంవత్సరంలో 30% పెరిగింది. 2 ఏళ్ల తర్వాత దాని జనాభా ఎంత అంటున్నాడు. సో దీన్ని మనం డైరెక్ట్ గా పర్సెంటేజ్ యూజ్ అయినా చేయొచ్చు, లేదంటే మామూలుగా మనం యూజ్ చేస్తాం కదా, ఒక క్వశ్చన్ లో 2% ఇచ్చి పెరిగాయి తగ్గాయి అన్నప్పుడు, సో ఆ ఫామ్ లో యూజ్ చేసి చేద్దాం. చూడండి, సో 2 పెరిగాయి అన్నాడు కదా, 2 పెరిగాయి, సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. చూడండి 20 ప్లస్ 30 ప్లస్ 20 ఇంటూ 30 బై 100, 0 0 0 0, సో 50 ప్లస్ ఇదొక 2 3 6, 56% పెరిగిందనమాట. సో 4 lakhs లో 56% మనం కనుక్కొని దాన్ని 4 lakhs కి యాడ్ చేసామంటే అయిపోయింది. సో చూడండి 2 zeros 2 zeros, ఇక్కడ 2 zeros, సో 3 zeros ఉన్నాయి. సో 4 ఇంటూ 56, చూడండి 50 ఇంటూ 4 200, 4 ఇంటూ 6 24, సో 224, ఇక్కడ 3 zeros మర్చిపోయాం కదా, అవి ఇప్పుడు చూడండి. ఇది మొత్తం ఓవరాల్ గా 2 సంవత్సరాల తర్వాత పెరిగిండేది. సో దానికి మొత్తం అడిగినాడు కదా మనము, సో దానికి ముందున్న 4 లక్షలు జనాభా యాడ్ చేయాలి. 0 0 0 4 2 6, 6,24,000 అనేది 2 సంవత్సరాల తర్వాత జనాభా ఉంటుంది. చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ ప్రాబ్లం ని ఈ నార్మల్ గానే చేయొచ్చు, బట్ ఇది ఒక మోడల్ కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చక్రీయ చతుర్భుజం యొక్క వ్యతిరేక కోణాలు 3:7 నిష్పత్తిలో ఉంటే ఇప్పుడు వాటి మధ్య పెద్ద కోణం యొక్క కొలత ఎంత అంటున్నాడు, రైట్? ఇఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఆర్ ఇన్ ద రేషియో 3:7, దెన్ ద మెజర్ ఆఫ్ ద బిగ్గర్ యాంగిల్ అమాంగ్ దెమ్ 2, రైట్? ఇక్కడ చూడండి, సో క్వశ్చన్ ఇచ్చాడంటే ఏదో ఒక రూల్ బేస్ చేసుకుని ఇచ్చింటాడు కదా. చూడండి, ఇది ఒక సర్కిల్, రైట్? సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అంటాడు, అంటే ఒక సర్కిల్లో ఒక క్వాడ్రిలాటరల్ ఉందంట. సో చూడండి ఏమంటున్నాడు, వాటి యొక్క ఆపోజిట్ యాంగిల్స్ అంటున్నాడు, ఆపోజిట్ యాంగిల్స్ యొక్క రేషియో అంటున్నాడు. సో ఇది లేదంటే ఇది, రైట్? ఇట్లా ఆపోజిట్ యాంగిల్స్ ఇచ్చాడు. సో ఈ సైక్లిక్ క్వాడ్రిలిక్ యాంగిల్ లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఆపోజిట్ యాంగిల్స్ ఏవైనా సరే 180 degrees ఉంటాయంట. సో ఏమంటున్నాడు, వాటి యొక్క మొత్తం ఆపోజిట్ యాంగిల్స్ యొక్క మొత్తం 180 degrees ఉంటుంది.
రైట్. ఇక్కడ ఏమంటున్నాడు, ఆ రెండు యొక్క యాంగిల్స్ నిష్పత్తి ఇచ్చాడు. అంటే 3:7. వాటి యొక్క టోటల్ ఎంత? సో 10x అంతే కదా. సో 3:7 ఉంది. సో 3x 7x వాటి యొక్క సమ్ అంటున్నాడు. ఎంత? 10x. 10x ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో 0 0 ఒక వన్ పార్ట్ వచ్చేసి 18. సో ఏమంటున్నాడు, బిగ్గర్ అడుగుతున్నాడు. బిగ్గర్ ఏది? 7x కదా. సో 7 ఇంటూ 18. సో 18 7 126 డిగ్రీస్. ఎక్కడ ఉంది ఆప్షన్? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. సో క్వశ్చన్ ఇచ్చాడంటే ఏదైనా ఒక రూల్ బేస్ చేసుకొని ఇచ్చింటాడు. సో దాంట్లో ఉన్నటువంటి రూల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 12x మైనస్ జెడ్ నుండి 2x మైనస్ 3y ప్లస్ 7z మరియు 4z మైనస్ 5x మొత్తాన్ని తీసివేయండి అంటున్నాడు. రైట్. సో 12x మైనస్ జెడ్ నుండి, సో దీన్ని మొత్తం తీసేయమంటున్నాడు. రైట్. 2x మైనస్ 3y ప్లస్ 7z మైనస్, సో 4z మైనస్ 5x అంతే కదా. సో ఇలా చేయమంటున్నాడు. సో మనకి ఆల్రెడీ 12x మైనస్ జెడ్ ఉంది. సో దీన్ని మైనస్ లో పంపించేస్తాం. సో 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3y, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7z, సో మైనస్ 4z, సో ప్లస్ 5x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా 5x. సో ఇక్కడ చూడండి 12x మైనస్ z. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ x, సో మైనస్ 12x, 2 ప్లస్ 12x మైనస్ 2, సో 10x. 10 ఒక ప్లస్ 5 15x. 15x ఎక్కడ ఉంది? చూడండి ఆప్షన్ 1 లో ఉంది. సో దీంట్లో ఉందా? లేదు. దీంట్లో లేదు. దీంట్లో లేదు. సో మనకి ఆప్షన్ 1 అయ్యే ఛాన్స్ ఉంది. అయినా చెక్ చేద్దాం. చూడండి నెక్స్ట్ y చూడండి, y, సో ప్లస్ 3y, సో y ప్లస్ 3y ఒకటే ఉంది. సో ఇంకో ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అయిపోతుంది. రైట్. అంతే కదా. 15x ప్లస్ 3y ఎక్కడ ఉంది? ఈ మూడిట్లలో లేదు. సో ఉన్నది ఒక్క దాంట్లోనే. జెడ్ చూడండి అయితే, సో -1 -7 8, సో అగైన్ -4 -12z అంతే కదా. సి రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసార్థం 10% పెరిగి ఎత్తు 40% తగ్గితే సిలిండర్ యొక్క వక్ర ఉపరితల వైశాల్యం ఎంత శాతం తగ్గుతుంది? సో ఇలా 2% ఇచ్చి పెరిగి తగ్గాయి అని ఇచ్చినప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఏదన్నా ఉండని, సో దాన్ని వదిలేయండి. ఎందుకంటే మనకు క్వశ్చన్ లో 2% ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 అని. రైట్. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిగితే 10% పెరిగింది, తర్వాత 40% తగ్గింది అన్నప్పుడు మైనస్, ప్లస్ 10 ఇంటూ మైనస్ 40 బై 100. చూడండి 0 0 0 0. సో ప్లస్ 10 మైనస్ 40 మైనస్ 30. రైట్. మైనస్ 30. ఇక్కడ చూడండి -4 ఉంది. అంటే -34% అనేది తగ్గుతుంది అని అర్థం. రైట్. ఎంత శాతం తగ్గుతున్నాడు కదా. సో మైనస్ వచ్చిందంటే తగ్గుతుంది అని, ప్లస్ వచ్చిందంటే పెరుగుతుంది అని. రైట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వక్రతల ఉపరితల విషయంలో ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ ఎంత శాతం తగ్గుతున్నాడు? సో 34% తగ్గుతుంది. ఎక్కడుంది? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 10 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీరు, సో మిల్క్ మరియు వాటర్ నిష్పత్తి 3:2 ఉందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు చేద్దాం. సో 10 లీటర్ల మిశ్రమం ఉంది. సో ఈ మిశ్రమంలో మిల్క్ వాటర్ రేషియో ఇచ్చాడు 3:2 అని. సో 10 లీటర్స్ టోటల్ ఎంత? అప్పుడు 3 + 2 5 అవుతాయి కదా. సో 5 పార్ట్స్ అవుతాయి. సో 1 పార్ట్ వచ్చేసి 2. సో అలాంటప్పుడు మిల్క్ ఎంత, వాటర్ ఎంత మనం చేయొచ్చు కదా. చూడండి మిల్క్ వచ్చేసి 3 2 6 లీటర్స్ ఉంది. రైట్. అలాగే వాటర్ వచ్చేసి 2 2 4 లీటర్స్ ఉంది. రైట్. ఇప్పుడు ఈ 10 లీటర్ల మిశ్రమంలో 6 లీటర్స్ వాటర్ మిల్క్ ఉంది, 4 లీటర్స్ వాటర్ ఉంది. నెక్స్ట్ ఏమంటాడు, ఈ నిష్పత్తిని 2:3 నిష్పత్తిగా చేయాలనుకుంటే మిశ్రమానికి మరింత జోడించాల్సిన నీటి పరిమాణం ఎంత అంటాడు. అంటే వాటర్ ఒక్కటే యాడ్ చేయమంటున్నాడు. మిల్క్ యాడ్ చేయమనట్లేదా. సో మిల్క్ గేమ్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 4 ప్లస్ వాటర్ ఎంత యాడ్ చేస్తే 2:3 అంటే 2/3 వస్తుంది అంటున్నాడు. రైట్. చూడండి సో 2 1 2 3 సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే 3 3 9 ఈక్వల్స్ టు, ఇది అటుపక్క వెళ్ళిపోతుంది. సో 4 ప్లస్ ఎక్స్, సో ఎక్స్ ఈక్వల్స్ టు 4 ఇటుపక్క వచ్చేసిందంటే 9 - 4 5. ఎక్స్ ఈక్వల్స్ టు 5 లీటర్స్ యాడ్ చేస్తే 5 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే అది
2:3గా ఉంటుంది. కావాలంటే చూడండి, మనకి 6 లీటర్స్ మిల్క్ ఉంది, వాటర్ 4 లీటర్స్ ఉంది. సో దానికి 5 లీటర్స్ యాడ్ చేసాం అనుకోండి. సో అప్పుడు ఏమైతుంది, ఇది 6 లీటర్స్ ఉంటుంది, ఇది 9 లీటర్స్ ఉంటుంది. ఈ రెండు రేషియో ఎలా ఉంది, 3 2 6, 3 3 9, 2:3 వచ్చిందా, రైట్. సో మన ఆప్షన్ వచ్చేసి 5 లీటర్స్. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 45 km/h వేగంతో 90 కిలోమీటర్స్ దూరాన్ని మరియు 50 km/h వేగంతో 150 కిలోమీటర్స్ మరొక దూరాన్ని కవర్ చేస్తే మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం. సో యావరేజ్ స్పీడ్. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఇంతవరకు చేసిన ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ లలో యావరేజ్ స్పీడ్ చాలా సార్లు వచ్చింది, రైట్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏం లేదండి. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. సో డిస్టెన్స్, సో ఎస్ ఇస్, సో బాగా గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు d/t. సో మనకి డిస్టెన్స్ కావాలా, స్పీడ్ ఇంటూ టైము, కింద ఏం కావాలా, టైం కావాలా, డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ వాల్యూస్ వచ్చాయంటే ఆటోమేటిక్ గా మనం కనుక్కోవచ్చు. చూడండి, టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఒక 90 కిలోమీటర్స్, ఇక్కడ ఒక 150 కిలోమీటర్స్. సో అయిపోయింది, టోటల్ డిస్టెన్స్ వచ్చేసింది. చూడండి, 90 + 150 240 కిలోమీటర్స్. టోటల్ టైం కావాలంటే మనకి డిస్టెన్స్ బై స్పీడ్. సో 90 కిలోమీటర్స్ ని 45 km/h వేగంతో పోతే ఎన్ని ఎన్ని గంటలు పోతాడు, చూడండి, 90/45, 45 2 అవర్స్, రైట్. దీన్ని 2 అవర్స్ పోయాడు, ప్లస్ మరి దీన్ని 150 కిలోమీటర్స్ ని 50 km/h వేగంతో పోతే 0 0 5 3 15 3 అవర్స్ లో పోతాడు. చూడండి, టోటల్ ఎంత, 240/5. చూడండి, 5 4 20, సో 40 ఉంది, 5 8 40. ఏంది యావరేజ్ స్పీడ్ ఎలా ఉంటుంది, km/h. సో 48 km/h. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో యావరేజ్ స్పీడ్ అనే దానికి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, బేస్ యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్స్ మరియు ఎత్తు 8 సెంటీమీటర్స్ ఉన్న సిలిండర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం అడుగుతున్నాడు, రైట్. సో సిలిండర్ ఇలా ఉంటుంది కదా, రైట్. సో ఇలా ఉంటుంది సిలిండర్. సో ఇలా ఒక ఇమాజిన్ చేసుకున్నప్పుడు మనం, సో మొత్తం ఉపరితల వైశాల్యం అన్నప్పుడు పైన ఒక వైశాల్యం ఉందా, πr², కింద ఒక వైశాల్యం ఉందా, πr², అంటే 2πr² ప్లస్, సో ఇదంతా వైశాల్యమే కదా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో దీన్ని ఏమంటాం మనము, 2πr. ఇలా చుట్టూ వృత్త పరిధి ఏమైతుంది, 2πr. 2πr కి ఎక్స్ట్రా హైట్ ఉంది, అంతే కదా. సో 2πrh, రైట్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం ఉపరితల వైశాల్యం. సో ఇక్కడ చూడండి, 2πr కామన్ తీసామనుకోండి, r + h, అంతే కదా. 2 × 22/7 × r. r ఎంత ఇచ్చాడు వ్యాసార్థం, 7 సెంటీమీటర్స్. 7 × r + h, 7 + 8 15. సో చూడండి, 7 7 క్యాన్సిల్. సో 2 × 15 30 × 22. సో కాసేపు 0 పక్కన పెట్టేసుకున్నాం. 22 × 3 66. 0 ఉంది కదా, 0 సెంటీమీటర్ స్క్వేర్. ఏది ఇది, సో మొత్తం ఉపరితల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా 660 సెంటీమీటర్ స్క్వేర్. ఎక్కడుంది, సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మీను మాత్రమే ఒక పనిని 16 రోజుల్లో చేయగలడు అంట, రైట్. మీను అంట, సో 16 days లో కంప్లీట్ చేస్తాడు ఒక వర్క్ ని. సిమి ఒకటే 12 రోజులలో చేయగలదు, రైట్. సిమి 12 రోజుల్లో చేయగలదు. రాజ్ వారితో కలిస్తే వారు ముగ్గురు కలిసి ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేయగలరు అంట. అంటే మీను ప్లస్ సిమి ప్లస్ రాజ్, వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక పనిని 4 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. రాజ్ ఒక్కడే పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్ వర్క్ తెలియాలి. టోటల్ వర్క్ కావాలంటే ఇచ్చిన 3 నెంబర్స్ నుంచి బిగ్ నెంబర్ తీసుకుని ఎల్సిఎం చేయాలి. సో చూడండి, ఇచ్చిన బిగ్ నెంబర్ 16, సో 4 తో 16 పోతుంది, బట్ 12 తో పోతుందా, పోదు. సో కాబట్టి నెక్స్ట్ తీసుకోండి, 16 2 32. సో 32 పోతుందా, 12 తో పోదు, 4 తో పోతుంది, రైట్. బట్ రెండింటితో పోవాలి కాబట్టి నెక్స్ట్ నెంబర్ 16 3 48. సో 16 3 48, 12 4 48. సో నెక్స్ట్ అలాగే మనకి 12 4 48 ఉంది కదా. సో 48 ఈ రెండింటితో పోతుంది. సో మనకి టోటల్ వర్క్ వచ్చేసి
48 యూనిట్స్. టోటల్ వర్క్ 48 యూనిట్స్. సో మీను యొక్క కెపాసిటీ ఎంత? సో 3 యూనిట్స్ పర్ డే, రైట్? 3 యూనిట్స్ పర్ డే. అలాగే సిమి యొక్క కెపాసిటీ 4 యూనిట్స్ పర్ డే. అలాగే వీళ్ళ ముగ్గురు వర్క్ కూడా ఇచ్చారు కదా, వాళ్ళ ముగ్గురు యొక్క కెపాసిటీ ఎంత? సో 48/4 చేసామంటే సో 12 యూనిట్స్ పర్ డే. సో ఇందులో ఇది వాళ్ళ ముగ్గురిది కదా, వాళ్ళ ముగ్గురిది 12 యూనిట్స్. అందులో మీనుది 3 యూనిట్స్, అలాగే సిమిది 4 యూనిట్స్. వీళ్ళిద్దరిది కలిపితే 7 యూనిట్స్ వీళ్ళిద్దరిదే ఉంటుంది ఈ 12 యూనిట్స్ లో. సో 12 - 7 చేస్తే రెస్ట్ 5 యూనిట్స్ పర్ డే. ఇంకా ఎవరిది ఉంటుంది? రాజు ఉన్నాడు కదా వీళ్ళలో, ఆ రాజుదే ఉంటుంది. సో సో ఇప్పుడు రాజు యొక్క ఎఫిషియన్సీ వచ్చింది మనకి, 5 యూనిట్స్ పర్ డే చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? రాజు ఒక్కడే పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో టోటల్ వర్క్ ఎంత మనకి? 48 యూనిట్స్. రాజు యొక్క కెపాసిటీ 5 యూనిట్స్. ఆప్షన్స్ చూడండి, ఇలాగే ఉంది. ఏమన్నా డేస్ లో ఉందా? 48/5 డైరెక్ట్ ఇలాగే ఉంది చూడండి. 48/5 ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 14 పండ్లను 30 రూపాయలకి కొనుక్కున్నాడు అని, ఐ మీన్ కాస్ట్ ప్రైస్ కొన్నాడు, తీసుకొచ్చాడు. మరియు వాటిని 20 రూపాయలకి 7 పండ్లు మాదిరి విక్రయించాడు, అంటే అమ్మాడు. అతనికి లాభ శాతం ఎంత అంటాడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి లాభం రావాలంటే ఎన్ని పండ్లు అమ్మాడు? 7 పండ్లు అమ్మాడు కదా. సో అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 పండ్లు కొన్న ఖరీదు మనకు తెలియాలి. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 7 ఫ్రూట్స్ మనకి తెలియాలి. సో చూడండి ఇక్కడ 14 ఫ్రూట్స్ ని సో 30 రూపీస్ కి కొన్నాడు. సో అలాంటప్పుడు 1 ఫ్రూట్ వాల్యూ ఎంత? 30/14. సో 2 7 2 15. సో 1 ఫ్రూట్ వాల్యూ వచ్చేసి 15/7 రూపీస్. అలాంటప్పుడు అతను 7 ఫ్రూట్స్, రైట్? 7 ఫ్రూట్స్ కావాలి మనకి. సో 15/7 ఇంటూ 7, 7 క్యాన్సిల్. సో 7 ఫ్రూట్స్ యొక్క ఖరీదు వచ్చేసి 15 రూపీస్ కాస్ట్ ప్రైస్, అంటే కొన్నాడు. ఇప్పుడు అదే 7 ఫ్రూట్స్ ని అతను ఎంత అమ్ముతున్నాడు? 20 రూపాయలకి సెల్ చేస్తున్నాడు, సెల్లింగ్ ప్రైస్. సో అతనికి లాభం ఎంత? 5 రూపీస్, రైట్? అంతే కదా. 50 రూపీస్ కి కొని 20 రూపీస్ కి అమ్ముతున్నాడు. సో పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అడుగుతున్నాడు. సో పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, అంతే కదా. ప్రాఫిట్ ఎంత? 5 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత? అతను ఎంత పెట్టుకున్నాడు? 15 ఇంటూ 100. సో 5 3 15. 100/3 అంటే సో 33,333 వస్తుంది, అంతే కదా. ఎక్కడుంది 3333? సో చూడండి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్. పి, క్యూ మరియు ఆర్ ఒక పనిని వరుసగా 9 రోజులు, 18 రోజులు, 12 రోజులలో చేయగలరు. వారు పనిని ప్రారంభిస్తారు. పి 1వ రోజు, క్యూ 2వ రోజు మరియు ఆర్ 3వ రోజు. ఆపై పని పూర్తయ్యే వరకు ఈ చక్రం కొనసాగుతుంది. ఈ పద్ధతిలో ఈ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. అంటే పిక్యూఆర్, ఇతను ఫస్ట్ రోజు, ఇతను సెకండ్ రోజు, ఇతను థర్డ్ రోజు. అంటే వీళ్ళు కన్సెక్యూటివ్ డేస్ లో వర్క్ చేస్తున్నాడు అనమాట. సో అలా చేస్తే ఎన్ని రోజుల వర్క్ కంప్లీట్ అయిపోతుంది పూర్తిగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ తెలియాలి మనకి. టోటల్ వర్క్ 18. సో 18 అనేది సో 9th వెళ్తుంది, బట్ 12th వెళ్ళదు కదా. సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 18 2 36. సో 9th వెళ్తుంది, 18th వెళ్తుంది, 12th కూడా వెళ్తుంది, అంతే కదా. సో టోటల్ వర్క్ అనేది 36 యూనిట్స్. సో పి యొక్క కెపాసిటీ 4 యూనిట్స్. అలాగే కి యొక్క కెపాసిటీ 2 యూనిట్స్ పర్ డే, తను 4 యూనిట్స్ పర్ డే. అలాగే ఆర్ యొక్క కెపాసిటీ 36/12. సో 3 యూనిట్స్ పర్ డే. సో ఫస్ట్ రోజు పి, సెకండ్ రోజు క్యూ, థర్డ్ రోజు ఆర్. సో ఎంత అవుతుంది టోటల్? సో 2 + 4 6, 6 + 3 9 యూనిట్స్ పర్ 3 డేస్ కి. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు పిక్యూఆర్ ఇలా చేస్తున్నారు కదా సరిగా, ఒక ఆర్డర్ వైజ్ గా. సో 3 డేస్ కంప్లీట్ అయిపోతే 9 యూనిట్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మన టోటల్ యూనిట్స్ ఎంత? 30 యూనిట్స్ టోటల్ యూనిట్ వర్క్. సో ఈ వర్క్ కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ పడుతుంది? చూడండి 9 4 36. అలాగే 3 × 4 చేస్తే 12 డేస్. 12 డేస్ లో కంప్లీట్ చేసేస్తారు వర్క్ ని. ఎక్కడ ఉంది 12 డేస్ అనేది? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్. సో సింప్లిఫికేషన్ చేయమంటున్నాడు, రైట్? ఈ ప్రాబ్లం ఇదంతా చూసి చాలా పెద్దగా ఉంది, సో దీన్ని వదిలేద్దాం అనుకుంటారు చాలా మంది, రైట్? సో బాగా గమనించండి, ఇదంతా ఇచ్చింది ఒక లెక్క అయితే ఇక్కడ పవర్ 0 ఇచ్చాడు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎనీథింగ్, సో ఇదంతా చేస్తే ఒక సమ్ వస్తుందా? సో సమ్ ఎక్స్ ఉంది అనుకుందాం. సో ఎక్స్ పవర్ ఎంత ఇచ్చాడు? 0 ఇచ్చాడు.
ప్లస్ 8 ఈక్వల్స్ టు 1, రైట్? ఇచ్చాడు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలంటాడు. ఎక్స్ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్స్ టు 1 అవుతుందని మనకి తెలుసు. సో అది ఎలాగో ఇప్పుడు చెప్తా చూడండి. సో ఎక్స్ పవర్ 0 ఏమని రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ 1, ఎక్స్ పవర్ 1 మైనస్ 1, అంతే కదా? 1 మైనస్ 1 0. సో ఎక్స్ పవర్ 1. సో అలాగే దీన్ని ఎక్స్ పవర్ మైనస్ 1 రాసుకోవచ్చు, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో అలాగే ఎక్స్ పవర్ 1. సో ఈ మైనస్ 1 పవర్ లో ఉంది కాబట్టి అది 1 బై ఎక్స్ అని రాసుకోవచ్చా? ఇప్పుడు పాజిటివ్ లెక్క వచ్చేస్తుంది ఎక్స్ పవర్ 1. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, ఏమైంది మనకి? రిమైండర్ మిగిలిపోయినది ఏముంది? 1. ఏ వాల్యూ ఇది? ఎక్స్ పవర్ 0 ఈక్వల్స్ టు 1. అర్థమైందా? అందుకని ఎంత వాల్యూ అన్నారని, సో దాని పవర్ 0 ఉందంటే అది 1 అయిపోతుంది. 1 ప్లస్ 8 ఈక్వల్స్ టు 9, రైట్? ఎక్కడ మన ఆప్షన్ 9 అనేది? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇవ్వబడిన గుర్తింపులలో ఏది నిజం కాదు అంటున్నాడు. సో నిజం కాదు. సో మనకి ట్రిగ్నామెట్రీలో మన ప్రీవియస్ వీడియోలో చెప్పాం. సో మనకి ట్రిగ్నామెట్రీలో ఈక్వల్ టు 1 వచ్చేటి 3 ఉన్నాయండి అని. సో అవేంటివో మనకి మన ప్రీవియస్ వీడియోలు చూసిన వాళ్ళైతే ఈ క్వశ్చన్ టక్కని చెప్పేస్తారు. సో అవేంటివి? సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాజ్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అని, అలాగే కొసెక్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అని, అలాగే సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 అని, రైట్? సో ఈ మూడే ఉండేది, ఇంకా ఈ మూడు కాకుండా వేరేది ఏమున్నా కానీ అది నిజం కాదు, ఫాల్స్ కంటెంట్. సో చూడండి, ఈ మూడు కాకుండా వేరేది ఏంటండి? టాన్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అనేది ఈక్వల్ టు 1 అనేది మనం చెప్పామా? చూడండి, సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 ఉంది. కొసెక్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 ఉంది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అనేది మనకు ఫస్ట్ నుంచి మన ప్రతి ఒక్కరు చెప్పేశాడు ఇది ఒక్క ఫార్ములానే, రైట్? సో ఆప్షన్ 4 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే నిజం కాదు అన్నాడు. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో మనకి 0.4363636 కి సమానమైన భిన్నం అంటే పీ బై క్యూ రూపంలోకి రాయమంటున్నాడు, రైట్? సో మనకి 0.4363636 ఇక్కడ రికరింగ్ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి, అంతే కదా? సో దాన్ని ఏమని రాసుకుంటాం మనం? 0.36 బార్ అని వేసుకుంటాం, రైట్? అంతే కదా? సో దీన్ని మనం పీ బై క్యూ ఫామ్ లోకి రాయాలి. సో చూడండి, మనకి పీ/క్యూ ఫామ్ లోకి రాయాలన్నప్పుడు టోటల్ రాసుకుంటాం 436 మైనస్ బార్ ఎన్ని నెంబర్స్ మీద లేదు? ఒక్క నెంబర్ మీద లేదు. సో ఆ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం బై ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది? 99, అన్ని 9s వేసుకుంటాం. బార్ లేని దానికి అన్ని 0s వేసుకుంటాం. సో చూడండి, 432/990. బాగా గమనించండి, ఇది 9 టోటల్ వస్తుంది, ఇది 9 టోటల్ వస్తుంది. 9 టోటల్ వచ్చిందంటే ఖచ్చితంగా 9 తో డివైడెడ్ బై అయిపోతుంది. సో చూడండి, 9 4 జా 36, 36 పోతే ఇక్కడ 7 ఉంటుంది. 9 8 జా 72, అంతే కదా? ఇక్కడ చూడండి, 9 1 జా, సో 9 1 జా 9 1 జా 0, అంతే కదా? 1 1 0. సో 2 తో 2 2 జా 4, 2 4 జా 8, సో 2 5 జా 10, మరి 1 రిమైండర్ ఉంటుంది. 2 5 జా 10, 24/50, 24/55. ఎక్కడుంది మనకు ఆప్షన్? ఇది సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, 3x² ప్లస్ 12x మైనస్ 15 ఈక్వల్స్ టు 0 యొక్క ప్రతికూల మూలాన్ని కనుగొనండి అంటున్నాడు. అంటే మనల్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ రూట్ లో ఒకటి ప్రతికూల మూలము అంటున్నాడు. అంటే నెగిటివ్ రూట్ ఉంటుంది, అది చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3x² మైనస్ 15. సో x² యొక్క కోఎఫిషియంట్ 3 ఇంటూ మైనస్ 15, రైట్? సో ఎంత అవుతుంది? మైనస్ 45. సో మనం టూ నెంబర్స్ తీసుకోవాలి, అవి మల్టిప్లై చేస్తే 45 రావాలి. సో చూడండి, 15 3 జా 45 వస్తుంది కదా? 15 3 జా 45, మైనస్ 45 రావాలంటే సో మైనస్ 15 ఇంటూ మైనస్ 3 మైనస్ 45. అలాగే 15 మైనస్ 3 చేస్తే 12 వచ్చినాయి రెండు, రైట్? సో దాన్ని బట్టి మనం ఏమని రాసుకుంటాము? 3x² ప్లస్ 15x మైనస్ 2x మైనస్ 15 ఈక్వల్స్ టు 0. సో దీంట్లోంచి డైరెక్ట్ 3x కామన్ తీసాం అనుకోండి, x ప్లస్ 5, అంతే కదా? 3x ఇంటూ x 3x², 3x ప్లస్ 5 15x. అలాగే ఇక్కడ చూడండి, మైనస్ 3 కామన్ తీసామంటే x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. చూడండి, మైనస్ 3 ఇంటూ x, సో మైనస్ 3x, రైట్? సో ఇక్కడ 3x కదా, 15 3 45, ఓకే. సో మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3x, మైనస్ 3 ఇంటూ 5, సో మైనస్ 3 ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 5 15.
అంతే కదా. సో ఇక్కడ 2 కామన్ వచ్చేసాయి. ఇంకొకటి 3x -3. సో వీటిని మనం ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసామనుకోండి. -3 ఈక్వల్స్ టు 0, 3x ఈక్వల్స్ టు 3. సో అప్పటికి x వాల్యూ ఏమొస్తుంది? 3/3, 1. అంటే ఒక రూట్ అనేది 1 వచ్చింది. ఇది పాజిటివ్ వాల్యూ. సో మనం అడుగుతున్నది నెగటివ్ వాల్యూ. ఇంకోటి ఏంది? x + 5 ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు ఈ +5 కాస్త అటుపక్కకి వెళ్ళిపోయిందంటే -5. మనల్ని అడుగుతున్న నెగిటివ్ వాల్యూ. వచ్చిందా నెగిటివ్ వాల్యూ? ఆ వాల్యూ ఏది అని అడుగుతున్నాడు. -5 ఎక్కడుంది? సో -5 ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వర్గ సమీకరణం 7x² + 28x + 1 = 0. మూలాల మొత్తాన్ని కనుగొనండి అంటాడు. సో ఇప్పటి వరకు చేసిన మన ప్రీవియస్ వీడియోలలో ఈ మూలాల మొత్తము, సమ్ ఆఫ్ రూట్స్, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, మూలాల లబ్ధము. సో కొన్ని కొన్ని క్వశ్చన్స్ వచ్చింటాయండి, రైట్. చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ రూట్స్ అన్నప్పుడు -b/a, రైట్. మూలాల మొత్తం కనుక్కోవడానికి -b/a. అలాగే మూలాల లబ్ధం కనుక్కోవడానికి c/a, రైట్. ఇప్పుడు మనం అడుగుతున్నది మూలాల మొత్తము -b/a. సో ఇది ax² + bx + c = 0 ఫార్మేషన్ లో ఉందా? సో 7x² + 28x + 1 = 0. సో -b/a. సో b అంటే ఎంత? 28. సో దానికి మైనస్ అని చెప్తున్నాడు. ఏ వాల్యూ ఎంత? 7. సో 7 4 28 మైనస్ ఉంది. సో ఇదేంది? ఇది మూలాల మొత్తము, సమ్ ఆఫ్ రూట్స్. ఎక్కడుంది ఆప్షన్ -4 అనేది? సి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెంబర్ సిరీస్ ఇచ్చాడు మనకి. సో నెంబర్ సిరీస్ చూడండి. సో 3, 8, 14, 30, 58. సో చూస్తుంటే ఇది ఇంటూ 2కి దగ్గరగా ఉందా? ఇది ఇంటూ 2కి దగ్గరగా ఉందా? ఇది ఇంటూ 2కి, అలా ఇంటూ 2కి దగ్గరగా ఉన్నాయి. సో ఇంటూ 2 + 2 చేస్తే 8 వచ్చిందా? అంతే కదా. 3 2 6 + 2. అలాగే ఇంటూ 2 -2 చేస్తే 14 వస్తుంది. అంతే కదా. 8 ఇంటూ 2 16, -2 14. సో సిమిలర్లీ ఇక్కడ చూడండి, 4 ఇంటూ 2 28 + 2 చేస్తే 30. సో ఇదొకటి ఇలా ఇంటూ 2 + 2, మరి ఇంటూ 2 + 2. ఇప్పుడు ఇంటూ 2 -2. అలాగే ఇక్కడ చూడండి ఇంటూ 2 -2. ఇప్పుడు 30 ఇంటూ 2 చేస్తే 60, 60 - 2 ఇంటూ 2 -2 58 వచ్చిందా? సో నెక్స్ట్ ఏమొస్తుంది? ఆబ్వియస్లీ ఇంటూ 2 + 2 రావాలి. సో 58 ఇంటూ 2, అంతే కదా. 50 ఇంటూ 2 100, 8 ఇంటూ 2 16, 116 + 2 యాడ్ చేయాలి కదా. 112 యాడ్ చేస్తే 118. చూడండి ఇక్కడ 116 ఇచ్చాడు, 118 కూడా ఇచ్చాడు. సో 116 టక్కన పెట్టేసామంటే వెళ్ళిపోయినట్టు ఇంకా ఆన్సర్. మన ఆన్సర్ వచ్చేసి 118. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. a + b = 48 మరియు ab = 56 అయితే a³ + b³ విలువ ఎంత అంటున్నాడు, రైట్. సో ఇక్కడ చూడండి మనకి a + b, సో వాల్యూ ఇచ్చాడు ఎంత? a + b = 48. సో మనం a³ + b³ అంటున్నాడు. సో a³ + b³ ఎలా వస్తుంది? a + b హోల్³ చేసినామంటే సో ఆ వాల్యూ వస్తుంది మనకి. సో చూడండి a + b హోల్³ a³ + b³ + 3ab ఇంటూ a + b, రైట్. ఇది a + b హోల్³ ఫార్ములా, రైట్. 48 క్యూబ్. సో చూడండి a + b హోల్³ మనకి తెలుసు. సో డైరెక్ట్ అది అట్లా వస్తుంటుంది. సో 3ab, 3 ఇంటూ ab వాల్యూ ఇచ్చాడు మనకి ఎంత? 56. సో a + b వాల్యూ ఇచ్చాడు 48 = 48 క్యూబ్, రైట్. సో మనకి a + b వాల్యూ తెలుసు కాబట్టి ఈ టర్మ్ అంతా అటుపక్క తీసుకెళ్ళామంటే మైనస్ అవుతుంది, రైట్. చూడండి ఇక్కడ ఏమొస్తుంది? a³ + b³ = 48 క్యూబ్ మైనస్ 48 ఇంటూ 3 ఇంటూ 56, అంతే కదా. 48ని కామన్ తీసాము. 48² మైనస్ 3 ఇంటూ 56. చూడండి 3 ఇంటూ 56. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 48² కావాలి. సో 48 ఇంటూ 48, 8 8 64. సో 8 4 32, 8 4 32. సో 4 ఒక 6 10, 3 3 6 7 70. అంటే 7 క్యారీ 0 ఎక్కడికి వస్తుంది? 4 4 16 అంటే 23, 2304, రైట్. ఏది? 48². 2304 మైనస్ 3 ఇంటూ 56 అంటున్నాడు. 3 ఇంటూ 56, 50 ఇంటూ 3
150. 6 into 3, 18. So 168 సబ్ట్రాక్ట్ చేయాలి మనం. సో చూడండి 2304 నుంచి 168. సో 14 నుంచి 8 పోతే 6. సో ఇక్కడ 9 ఉంటుంది. 9 minus 6, 3. సో ఇక్కడ 2, 1, 2136, రైట్. 48 into 2136. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మన ఆప్షన్ వచ్చేస్తుంది, రైట్. చూడండి ఇప్పుడు 4 into 6, 48. ఎండింగ్ లో 8 రావాలి. సో ఎండింగ్ లో 8 ఓకే, అన్నిట్లో ఉన్నాయి కానీ ఆప్షన్ 2 లో లేదు. ఒక ఆప్షన్ ఎలిమినేటెడ్. సో తప్పదు, ఇంకా చేయాలి. చూడండి నేను 2000 ని 2136 ఇలా డివైడ్ చేసుకుంటా 48 మల్టిప్లై చేసి, రైట్. చూడండి 48 2 96, 3 జీరోస్ ఉన్నాయి, రైట్. 100 into 48, 4800. నెక్స్ట్ 48 into 3. చూడండి 48 into 3. సో నేను 30 ఉంది కదా, ఫస్ట్ 3 తీసుకున్నాను. 40 into 3, 120. 3 8 24, రైట్. 144. ఇక్కడ 30 ఉంది కదా, ఒక 0, ఇక్కడ ఒక 0 యాడ్ అయిపోతుంది. 1440, రైట్. ఇంకా 48 into 6. సో సిమిలర్లీ 6. సో 40 into 6, 240, రైట్. 8 6 48. సో 288. చూడండి 8 ఎండింగ్ లో, ఓకే. 28. సో 12 1 క్యారీ అవుతుంది. సో 28, ఓకే. ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్. సో 28 రెండు ఉన్నాయి, 1 3. నెక్స్ట్ చూడండి 8 4 12, ఇదొక 3 15. సో 528 అయినా ఉన్నాయి, 528, ఓకే. నెక్స్ట్ 4 6 10 11 12. సో 2528 ఆప్షన్ 1 లో ఉంది. ఇది 0528 ఉంది. అంటే ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. సి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ జీసీడీ. సో 10836. సో జీసీడీ ఇస్ నథింగ్ బట్ హెచ్సిఎఫ్ అండి. సో హెచ్సిఎఫ్ అని చెప్తున్నాడు. హెచ్సిఎఫ్ 108 కి 36 కి ఈక్వల్స్ టు జీసీడీ ఎక్స్ 72. అయితే ఎక్స్ యొక్క కనీస సాధ్యం విలువ ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 36 కి 108 కి హెచ్సిఎఫ్ కనుక్కుందాం, రైట్. సో షార్ట్ కట్ మెథడ్ ఉందండి మనకి. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకొని సో దాంతో ఈ రెండింటిని డివైడ్ చేస్తాం. సో అలా కాకుండా ఇక్కడ చూడండి 36 ఏమో రాసుకోవచ్చు మనం 2 into 18. సో మరి 18 ఏమో రాసుకోవచ్చు 2 into 9 into 2, అంతే కదా. సో ఇక్కడ చూడండి 2 square. 3 ఏమో రాసుకోవచ్చు 9 ఏమో రాసుకోవచ్చు 3 square. అంటే ఇది ఒక దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకున్నాం. నెక్స్ట్ 108 చూడండి 108. సో 2 into 54, అంతే కదా. 2 into 54 చేస్తే 108. సో 54 ఏమో రాసుకోవచ్చు మరి 2 into 27 అని రాయచ్చా, అంతే కదా. 27 into 2 చేస్తే 54. సో మరి చూడండి 27 ఏమని రాయొచ్చు. సో 9 3 సో 2 into 3 into 9 27. సో డైరెక్ట్ 9 ఏమని రాయొచ్చు మరి 3 square. సో దీన్నంతా చూడండి మరి 2 square into 3 into 3 square 3 cube, అంతే కదా. సో ఇప్పుడు ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పాను నేను మన ప్రీవియస్ వీడియోలలో, కామన్ ఫ్యాక్టర్స్ అండ్ లో పవర్, రైట్. కామన్ ఫ్యాక్టర్ అండ్ లో పవర్. చూడండి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 2 3. సో 2 into 3 ఉంది. సో లో పవర్ ఇక్కడ 2 square, ఇక్కడ 2 square, ఇక్కడ 2 square, ఇక్కడ క్యూబ్ ఉంది. అంటే లో పవర్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ వస్తుంది. సో 2 square into 4, 3 square అంటే 9, 4 into 9 36, రైట్. ఈ రెండిటికి హెచ్సిఎఫ్ అనేది 36 వస్తుంది, రైట్. ఇప్పుడు దాన్ని ఈక్వల్ అన్నాడు కదా దాన్ని. సో ఈ హెచ్సిఎఫ్ 36 అనేది దీనికి ఈక్వల్ అన్నాడు, రైట్. చూడండి ఇప్పుడు ఈక్వల్ అన్నప్పుడు 72 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకుంటే చూడండి ఎంత వస్తుందో మనకి. సో 2 into డైరెక్ట్ గా మనము 12 into 6 అని రాసుకోవచ్చా ఇక్కడ. సో చూడండి మరి 12 into 4 into 3 3 into 2, అంతే కదా. దీనిని విడగొట్టుకున్నాను నేను. సో 4 ఏమో రాయొచ్చు మరి. సో 2 square into ఈ 2 ఇక్కడ తీసుకొస్తున్నా 2 into 3 into 3, రైట్. చూడండి డైరెక్ట్ 2 cube, ఇక్కడ 3 square. ఇక్కడ ఏమన్నాడు ఈ రెండింటి హెచ్సిఎఫ్ ఈక్వల్ అన్నాడు. అంటే ఇక్కడ 36 రావాలా. 36 కి ఏమన్నది మనకి. సో డైరెక్ట్ 2 square into 3 square, అంతే కదా. సో ఈ రెండింటికి 36 రావాలంటే ఏమని రాసుకుంటాం హెచ్సిఎఫ్. సో ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్, ఓకే. రెండు కామన్ ఫ్యాక్టర్స్ లో పవర్స్ అంటే స్క్వేర్. సో 4 into
936 అదే వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చే వాల్యూ 36 అవుతుంది. రైట్, ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్, 266805 సంఖ్య యొక్క ప్రధాన కారకం అంటున్నాడు. సో దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో రాయాలా. సో ఏ నెంబర్లు వెతకాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్ లో ఇచ్చిన నెంబర్స్ తోనే చేద్దాం, అంతే కదా. 3, 5, 7, 11. సో దీంతో చూడండి 266805. సో దీన్ని చూడండి, మనకి ఇచ్చిన నెంబర్స్ లో 5 ఉంది, ఎండింగ్ లో 5 ఉంది కాబట్టి 5 తో చేద్దాం ఫస్ట్. సో 5 5 25, 1 రిమైండర్ ఉంటుంది, 5 3 15, 1 రిమైండర్ ఉంటుంది, 5 3 15, 3 రిమైండర్ ఉంటుంది, 5 6 30, 5 1 5. అయిపోయిందా? నెక్స్ట్ ఎండింగ్ లో 1 ఉంది, ఎండింగ్ లో 1 అంటే 3 తో చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ 3 ఉంది ఆప్షన్స్ లో, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3 తో చేద్దాం. 3 1 3, 2 రిమైండర్ ఉంటుంది, 3 7 21, 2 రిమైండర్ ఉంటుంది, 3 7 21. సో 21, 2 రిమైండర్ ఉంటుంది, 3 8 24, 2 రిమైండర్, 3 7 21. సో రిమైండర్ 0, రిమైండర్ 0. రైట్, అగైన్ 7 ఉంది. సో 7 వచ్చింది ఎండింగ్ లో అంటే 7 తో చేద్దాం. సో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మనకు అందులో ఇక్కడ ఆప్షన్స్ లో 7 కూడా ఉంది. రైట్, సో చూడండి 7 2 14 అంటే 3 ఉంది, 7 7 3 7 5 35, అంతే కదా. 7 5 35, 2 రిమైండర్ ఉంది, 7 4 28. రైట్, 7 1 7, ఇక్కడ కూడా రిమైండర్ 0, ఇక్కడ కూడా రిమైండర్ 0. సో అగైన్ 1 ఉంది, 1 ఉంటే ఎండింగ్ లో 3 తో చేద్దాం. సో 3 8 24, 1 రిమైండర్ ఉంది, 3 4 12, సో 2 రిమైండర్ ఉంది, 3 7 21, సో రిమైండర్ 0. సో అగైన్ 7 ఉంది, సో 7 తో మరి చేద్దాం. సో 7 1 7, 1 రిమైండర్ ఉంటుంది, 7 2 14, ఇక్కడ సో ఏం లేదు. సో 7 1 7, రిమైండర్ 0. 1 to 1 అంటే మనకి 11 స్క్వేర్ అని 1 to 1 తెలియాలి కదా. సో డైరెక్ట్ 11, 11 1 11. అంటే మనకు వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేటివి చూడండి, 3లు 2 వచ్చాయి, సో 7లు 2 వచ్చాయి, అంటే 3 స్క్వేర్. సో 5లు ఎన్ని వచ్చాయి? ఒకటే వచ్చింది. రైట్, 3 స్క్వేర్ ఇంటూ 5, 7 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్. ఇది మన ఆన్సర్. ఎక్కడ నుంచి చూడండి, 5 ఒకటే ఉండాలా, 3 స్క్వేర్ 5, 7 స్క్వేర్ 11. ఆప్షన్ 2 లో ఉందా 11 స్క్వేర్? సి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ద వాల్యూ ఆఫ్ అని, సో ఇంత పెద్దగా ఇచ్చాడు, దీన్ని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఎగ్జిట్ అయిపోతారు ఈ క్వశ్చన్ నుంచి. రైట్, సో ఇక్కడ చూడండి మనకి ఏం చెప్పాం మనం, బాడ్మాస్ అని ఉంది కదా. సో బాడ్మాస్ అందులో బ్రాకెట్ ఫస్ట్ ఉంది, సో బ్రాకెట్ లో ఉన్నదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్ చేసుకోవాలి. సో చూడండి 2 into 1/5 ఉంది, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది. సో దీన్ని ఎలా రాసుకుంటాం, 5 into 2 10, 10 plus 1 11/5 minus 2. సో ఇంటూ, సో దీన్ని ఈ బ్రాకెట్ లో ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేసుకుందాం. అంటే డైరెక్ట్ ఎల్సిఎం 5 వచ్చేస్తుంది. సో 11 minus 5 2 10, అంటే 11 minus 10/5, 1/5 వస్తుంది ఈ బ్రాకెట్ లో. ఇది ఇంత మాత్రమే, 1/5 into 5. ఇప్పుడు హోల్ బ్రాకెట్ పెద్దది అయిపోయింది ఇంకా. సో 5 5 క్యాన్సిల్ అయిపోతే 1, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన వాల్యూ 1 అనమాట. రైట్, సో ఈ బ్రాకెట్ వాల్యూ 1 అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, సో 1/4, 1/4 ప్లస్ 2/5. రైట్, ఇది డివైడెడ్ బై లో ఉంది. సో డివైడెడ్ బై 1 అంటే మనకి ఇలా వచ్చేస్తుంది, అంతే కదా. ఇక్కడ ఉన్న వాల్యూ అంతా 1 వచ్చేస్తుంది. చూడండి ఇది ఎల్సిఎం 4, 4 కి 5 కి ఎల్సిఎం ఎంత, 20. రైట్, 5 ప్లస్ 4 2 8, సో 13/20. సో ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూ అంతా 13/20 వచ్చింది. సో మైనస్ ఇది చూడండి 2/3 ఇంటూ 3/5. సో 3 3 క్యాన్సిల్. రైట్, ఓన్లీ 2/5 లెఫ్ట్ ఉంది. సో అది డైరెక్ట్ 2/5 మైనస్, అంతే కదా. సో చూడండి మరి ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నామంటే 20 వస్తుంది, అంతే కదా. సో 13 మైనస్, సో 2/5 ఇంటూ 20 ఎల్సిఎం, 5 4 2 4 8. సో ఇదంతా మొత్తం ఏమవుతుంది, 5/20. 5/20 అంటే 5 1 5 4 1/4 వాల్యూ మనకు వచ్చినది. ఎక్కడుంది 1/4 అనేది? సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ ఏబిసి యొక్క యాంగిల్ బి మరియు యాంగిల్ సి యొక్క అంతర్గత విభాగాలు డి వద్ద కలుస్తాయి అంటుంది. అంతర్గత విభాగాలు అంటే ఇంటర్నల్. సో ఒకవేళ యాంగిల్ ఏ ఈక్వల్స్ 75 degrees అయితే యాంగిల్ బిసిడి ఎంత అంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇలా ఉంది, ఏ బి సి ఇలా ఉంది. సో
ఇది అంతర్గతంగా ఖండిస్తుందంట, రైట్? అంతర్గతం ఖండిస్తున్నప్పుడు ఇలా ఉంటుంది కదా. సో ఇలా అడుగుతున్నాడు. ఇది డి ఇక్కడ. ఇక్కడ ఖండిస్తే ఏమడుగుతాడు? యాంగిల్ బిడిసి ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో ఇలా మనకి అంతర్గత విభాగాల్ని ఖండిస్తుంది అన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. ఇచ్చిన యాంగిల్ లో 90 డిగ్రీస్ ప్లస్ ఇచ్చిన యాంగిల్ ఏ బై 2 చేసామంటే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి, 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఏ ఎంత? 75/2. సో 75/2 చూడండి, 75/2. సో 2 3 6, 1 రిమైండర్ ఉంటుంది. 2 7 14, సో 0.1 రిమైండర్ ఉంటుంది. సో పాయింట్ పెట్టామంటే 0.25 అంటే 37.5 ప్లస్ 90 డిగ్రీస్. సో యాడ్ చేసామంటే సో చూడండి, 5 7 9 3 12, 127.5 డిగ్రీస్. ఇదే యాంగిల్ బిడిసి యొక్క యాంగిల్ అవుతుంది, 127.5 డిగ్రీస్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా, రైట్? ఎప్పుడైతే అంతర్గతంగా విభాగాలను ఖండిస్తుంది లేదంటే దాని వద్ద కలుస్తాయని వచ్చినప్పుడు ఒక యాంగిల్ ఖచ్చితంగా ఇస్తాడు. ఆ యాంగిల్ ని బై 2 చేసి మనం 90 డిగ్రీస్ కి యాడ్ చేయడమే ఇంకా, రైట్? మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3, 127.5 డిగ్రీస్. సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో నెంబర్ అనాలజీ ఇచ్చాడు మనకి, చూడండి, 456. సో 2 18 4, రైట్? సో బాగా గమనించండి ఏ విధంగా వస్తుందో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, కమెంట్ చేయండి చేసి, రైట్? 4 ప్లస్ 6 10, రైట్? 10 స్క్వేర్ అంటే 100. 100 ని బై 2 చేస్తే 50 మిడిల్ వాల్యూ వచ్చింది. ఓకే. సిమిలర్లీ 2 ప్లస్ 4 6. 6 స్క్వేర్ చేస్తే 36. 36 ని బై 2 చేస్తే 18 మిడిల్ వాల్యూ వచ్చింది. సో రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇదే సేమ్ కండిషన్స్ కింద వాటిలో చెక్ చేద్దాం. సో 15 ప్లస్ 3 18. 18 స్క్వేర్ అంటే 324. 324 ని బై 2 చేస్తే 2 16 32. 2 2 4, 162. సో మనకి మిడిల్ నెంబర్ వచ్చింది 162. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది మనకి. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది మనకి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు చూసారంటే నచ్చుతున్నాయని అర్థం. సో ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ ని విజిట్ చేసింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.